హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఫ్రింజ్ అనే టీవీ సిరీస్లో వచ్చినటువంటి ది యాషెస్ అనే ఎపిసోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్లో వైఫ్ ఎంతో ఆనందంగా పార్టీ నుంచి తన భర్తను చూడడానికి ఇంటికి వస్తుంది. తన భర్త కదలకుండా సోఫాలో కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయి వైఫ్ తన భర్త చేయిని తాకుతుంది. కానీ తన భర్త చేయి వెంటనే బూడిదగా మారిపోయి తన బాడీ మొత్తం కింద పడిపోతుంది. అది చూసి షాక్ అయినటువంటి వైఫ్ పోలీసులకు కాల్ చేయగా ఏజెంట్ బిల్ సైంటిస్ట్ తో పాటు అక్కడికి చేరుకుంటాడు. వారందరూ కలిసి ఎగ్జామిన్ చేయగా భర్త యొక్క బాడీ మొత్తం బూడిదలా మారిపోయిందని, కానీ ఆ ఇంట్లో ఏ దొంగతనం జరగకుండా తను కూర్చున్న సోఫా కూడా ఎటువంటి హీట్ కాకుండా అని తన బాడీ బూడిదలా మారిపోవడంతో స్ట్రేంజ్ గా ఫీల్ అవుతూ అసలు ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ఫిలిప్ మాత్రం దాన్ని చూసి ఆశ్చర్యపోకుండా తనకు ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని కేసులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నిజానికి కొన్ని నెలల ముందు ఫిలిప్ కి ఇదే విధంగా 6 కేసులు డీల్ చేసి ఉంటాడు. ఆ 6 కేసుల్లోనూ మనుషులందరూ బూడిదలా మారిపోతారు. కానీ వారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాలు మాత్రం తాను తెలుసుకోలేకపోతాడు. కానీ తనకు ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములాను పంపించాడని, ఆ ఫార్ములా వారు కనిపెడితే ఆ హత్యలు చేయడం మానేస్తా అని చెప్పాడని, కానీ ఫిలిప్ ఇంతవరకు ఆ ఫార్ములాకి ఆన్సర్ని కనుక్కోలేకపోయాడని చెప్పడంతో వారందరూ ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో అదే విధంగా ఒక కేసు నమోదవడంతో ఆ హాస్పిటల్లో కేసు డీల్ చేస్తూ ఉన్నటువంటి ఫిలిప్ కి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫిలిప్ అనే డాక్టర్ హత్య జరిగిన రోజు హాస్పిటల్ కి రాలేదని తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా మరొక చోట ఒక ఈగ వెళ్లి పరుకున్నటువంటి ఒక వ్యక్తిపై వాలుతుంది. అంతే, అతను కూడా కంప్లీట్ గా బూడిదలా మారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడికి వచ్చినటువంటి పోలీసులందరూ అక్కడ ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ అక్కడ ఉన్న బూడిదను కూడా కలెక్ట్ చేసుకుని ఆ బూడిదను ల్యాబ్ లో టెస్ట్ చేస్తూ ఉండగా అప్పుడు ఆ సైంటిస్ట్ తాను ప్రయోగం చేస్తున్న బూడిదలో ఎటువంటి రేడియేషన్ లేదని, మామూలుగా భూమి మీద ఉన్న ప్రతిదానికి రేడియేషన్ ఎంతో కొంత ఉంటుందని, అంటే ఈ పని భూమి మీద ఉన్న వారు చేస్తున్నది కాదని, ఖచ్చితంగా ఇది అంతరిక్షానికి సంబంధించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసి ఫిలిప్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫార్ములాని తీసుకుని అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా ఆ ఫార్ములాని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు సైంటిస్ట్ ఆ ఫార్ములా యొక్క ఆన్సర్ ని కనుక్కుంటాడు. మరోవైపు ఫిలిప్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసుకునే టైంలో అక్కడున్న CCTVని గమనించగా ఒక వ్యక్తి వెనకాలే రూపం లేనటువంటి ఒక ఆత్మ నడుచుకుంటూ వెళ్తూ ఉండడం గమనిస్తారు. దాంతో ఫిలిప్ టామ్ గురించి ఆరా తీయగా అప్పుడు టామ్ కూడా ఒక సైంటిస్ట్ అని, అంతేకాకుండా తన బ్రదర్ ఆస్ట్రోనాట్ అని, తాను రీసెంట్ గా స్పేస్ కి వెళ్లి వచ్చిన తర్వాత టామ్ తన బ్రదర్ ఇద్దరు కనిపించకుండా పోయారని తెలుసుకుంటాడు. దాంతో టామ్ ని పట్టుకోవడానికి తాను చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు సైంటిస్ట్ ఫిలిప్ చెప్పినటువంటి ఆ ఆకారాన్ని చూసి టామ్ బ్రదర్ స్పేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏలియన్ టామ్ బ్రదర్ తో పాటు వచ్చి ఉంటుందని, దానివల్ల ఇప్పుడు టామ్ బ్రదర్ ఇబ్బందిలో ఉంటాడని, అందుకే ఆ విషయాన్ని CBIకి తెలియజేయడానికి టామ్ ఆ హత్యలు చేసి ఆ ఫార్ములాని కనుక్కోమని చెప్పాడని, ఆ ఫార్ములా కనుక్కోవడం వలన టామ్ తన బ్రదర్ ని కాపాడుకోవాలనుకుంటున్నాడని సైంటిస్ట్ CBI వాళ్ళకి చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో టామ్ తన బ్రదర్ ని ఒక మంచంపై పడుకోబెట్టి తనకు కరెంట్ షాక్ ని ఇస్తూ ఉంటాడు. తనకు కరెంట్ షాక్ ని ఇంక్రీజ్ చేసేసరికి టామ్ బ్రదర్ బాడీలో ఉన్నటువంటి ఆ ఎంటిటీ తన బ్రదర్ బాడీ నుంచి బయటకు రాకుండా తన బ్రదర్ బాడీలో ఉంటుంది. కానీ అలా షాక్ ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉండటంతో తన బ్రదర్ ఆ షాక్ ట్రీట్మెంట్ కి తట్టుకోలేక చాలా వీక్ గా మారిపోతూ ఉంటాడు. ఇలా టామ్ తన బ్రదర్ కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ఎంటిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ఎంటిటీ బయటకు వచ్చినప్పుడల్లా తనకు కనిపించిన వారిని చంపేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి రేడియేషన్ ని తీసుకుని తన బ్రదర్ బాడీలో లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇలా తన బ్రదర్ బాడీని ఆ ఎంటిటీ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తూ ఉండటంతో ఇక టామ్ ఏం చేయాలో తెలియక CBIకి ఫోన్ చేసి వారి హెల్ప్ కావాలని అంటాడు. అందుకు ఫిలిప్ కూడా తాము టామ్ కి హెల్ప్ చేస్తామని చెప్పి వారు కనుక్కున్నటువంటి ఆ ఫార్ములాని తన బ్రదర్ దగ్గర ఉపయోగించడానికి తన అడ్రస్ ను వారికి చెప్పమని చెప్పడంతో టామ్ తాను ఉన్నటువంటి అడ్రస్ ను ఫిలిప్ కి చెబుతాడు. కానీ అదే విషయాన్ని ఫిలిప్ సైంటిస్ట్ తో మాట్లాడగా అప్పుడు సైంటిస్ట్
టామ్ బ్రదర్ని కాపాడాలంటే ఆ ఎంటిటీని కంప్లీట్గా నాశనం చేయాలని, అలా చేస్తే టామ్ బ్రదర్ బతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పి ఫిలిప్కి చెప్పి ఆ అడ్రస్కు వెంటనే వెళ్ళి టామ్ బ్రదర్ని తీసుకుని రమ్మంటాడు. తర్వాత ఫిలిప్ టామ్ చెప్పినటువంటి ఆ అడ్రస్కు వెళ్ళి చూడగా అప్పటికే టామ్ సోఫాలో సగం బూడిదిగా మారి కనిపిస్తాడు. అప్పుడు ఫిలిప్కి టామ్ని కూడా ఆ ఎంటిటీ చంపేసిందని అర్థం చేసుకుని ఆ ఎంటిటీ కోసం ఎదురు చూస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి వ్యాన్లో టామ్ బ్రదర్ వ్యాన్లో ఉంటాడు. తనను టెస్ట్ చేసి చూసినటువంటి సైంటిస్ట్ కి టామ్ బ్రదర్ బాడీలో ఇప్పుడు ఎంటిటీ లేదని, ఒకవేళ ఆ ఎంటిటీ అక్కడికి వస్తే వారిలో ఎవరు బతుకుంటారో ఎవరు చనిపోతారో తెలియదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండగానే పక్కనే ఉన్నటువంటి ఇంట్లో నుంచి పాప అరుస్తూ ఉన్నటువంటి శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఫిలిప్ ఆ పాపను కాపాడాలంటే టామ్ బ్రదర్ చనిపోవాలని తనకు గన్ను గురిపెట్టి తనను తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఇలా ఆ ఎంటిటీకి సోల్ సోర్స్ అయినటువంటి టామ్ బ్రదర్ బతికిలేకపోవడంతో ఆ ఎంటిటీ పాపను చంపక ముందే అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత ఫిలిప్ ఆ పాప దగ్గరకు వెళ్లి ఆ ఎంటిటీ ఎలా ఉందని అడగ్గా అప్పుడు ఆ పాప హీఈస్ ఏ మ్యాన్ అని చెబుతుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.